ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ ఖరారు చేయాలని ఉత్తర్వులు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. ఇక సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, సరిత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు వెళ్లారు స్టే ఇవ్వాలంటూ కూడా. సో దీనిపైన ఎమ్మెల్యేల అనర్హత పైన సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పు పైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని డివిజన్ బెంచ్ తెలియచెప్పింది. ఈ నెల 24న వాదనలు వింటామంది. అయితే ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితమే సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ ఖరారు చేయాలి పూర్తిగా, అంటే దీనిపైన ఏదైతే అసెంబ్లీ కార్యదర్శి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేల పార్టీ ఎవరైతే మారారో దానిపైన 20 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి అంటూ 4 వారాలు అయితే డెడ్ లైన్ ఇచ్చింది. సో దానిపైన అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ వెళ్ళా కూడా దానిపైన స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో ఖచ్చితంగా 4 వారాల్లో ఏంటిది అనేటువంటి తేల్చాల్సింది. హైకోర్టు అయితే ఎమ్మెల్యేల అనర్హత పైన 4 వారాల్లో డెడ్ లైన్ ఉంది కాబట్టి దానిలోపు నిర్ణయం తీసుకోవాలనేటువంటిది అయితే తేల్చెప్పింది. థ్యాంక్ యూ సాయి కిరణ్.